మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. ఆ సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటే ఇటువంటి పరిస్థితి ఎవరికి రాదు. మీకు మీరే ప్రేరణ చెంది ఆ సొసైటీలో మిగతా వాళ్ళకు కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. దానికి మన బ్యూటిఫుల్ ద గ్రేట్ పీపుల్స్ బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ ఒకసారి చదివితే వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ చదవండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఫెయిల్యూర్ అయినటువంటి లైఫ్ల యొక్క బయోగ్రఫీల్లో ఎందువల్ల లైఫ్లు ఫెయిల్ అయినాయి అది అండర్లైన్ చేసుకోండి, అవి ఒకసారి పరిశీలించండి. మీ లైఫ్కి అవి చాలా ఉపయోగపడతాయి. శరీర భాగాలు పూర్తిగా లేని వికలాంగులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, వాళ్ళు ప్రేరణ పొంది వాళ్ళ జీవితాల్లో ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగారు. అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ బ్లైండ్ పీపుల్, వాళ్ళు సాధించిన ఘన విజయాలన్నీ, వీళ్ళే ఇన్ని సాధించినప్పుడు అన్ని అవయవాలు మనం ఉండి వైనాటాయి అని ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. 70-80 సంవత్సరాల వృద్ధులు, ద ఓల్డ్ పీపుల్, అసలు వాళ్ళు సాధించే ఘన విజయాలు చూడండి. ఆ వయసులో కూడా వాళ్ళని చూసి ప్రేరణ పొందండి. ఎందరో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధన ఫలితాలను ఈ ప్రపంచానికి అందించి ఈ భూగ్రహం యొక్క గతిని మార్చినేసినటువంటి ఆ శాస్త్రజ్ఞుల లైఫ్ సీక్రెట్స్ అయ్యింటి పరిశోధించి ప్రేరణ పొందండి. మీరు మరణించిన తర్వాత కూడా మీ ఫుట్ స్టెప్స్ ఈ గ్లోబ్ మీద ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకోండి.